గుడ్ మార్నింగ్. స్కూల్కి వెళ్తావా? వెళ్ళవా? ఎందుకు? ఫ్రెష్ అయిపోయినావా? స్కూల్కి వెళ్తున్నావా? ఎందుకు? హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొలికా టాకీస్. ఆల్రెడీ మా పాపది ఒక క్యూట్ వీడియో అయితే చూస్తుంటారు కదా. ఇది నేను స్కూల్కి వెళ్ళే రోజు మార్నింగ్ షూట్ చేసిన వీడియో అండి. మండే రోజు ఫస్ట్ టైం తనని స్కూల్కి పంపించాము. అందరు ఫస్ట్ డే గురించే మాట్లాడతారు, ఎవరు సెకండ్ డే గురించి చెప్పడు. హారిబుల్ సెకండ్ డే అయితే ఇవాళ అయితే నేను చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. బికాజ్ లిటరలీ ఐ గాట్ టీయర్స్ అనమాట. తను అస్సలు ఉండలేదు ఇవాళ. నిన్న ఏదో తెలుసో తెలియకో కాసేపు అలా కూర్చుంది, కానీ నిన్న కూడా చాలా ఏడ్చింది. సరే ఇదంతా ఎందుకు, ఫస్ట్ అయితే వ్లాగ్లోకి వచ్చేద్దాం. ఫైనల్గా తనని అయితే మంచిగా రెడీ చేసేసాను. రెడీ అయ్యేటప్పుడు అంతా ఎగ్జైటెడ్గా మంచిగా అన్నీ వేసుకొని రెడీ అయింది. కానీ ఇది కూడా ఉంచుకుంటుందా లేదా, షూస్ సాక్స్ ఇవన్నీ చికాగ్గా అని అనుకున్నాం. కంప్లీట్గా రెడీ చేశాక చాలా క్యూట్ అనిపించింది. ఫస్ట్ టైం స్కూల్ డ్రెస్ లుక్లో చూస్తున్నాను కదా. సో తను కూడా ఎగ్జైటెడ్గా ఫ్లోర్ అంతా అటు ఇటు తిరుగుతుందనమాట. అండ్ ఫైనల్గా స్టార్ట్ అయిపోయాం స్కూల్కి అయితే. యాక్చువల్లీ స్కూల్ ఏమో 9:30కి, మేము స్టార్ట్ అయింది 10 o'clock అండి. ఫస్ట్ డే కదా, ఏం కాదు అని చెప్పేసి ఇటు అటు వెళ్ళాము. అండ్ కింద ఏమో ఇట్లా మంచిగా వెల్కమ్ బోర్డు ఉండే, అక్కడ కొన్ని క్లిక్స్ తీసేసి సో సెల్లార్ నుంచి లిఫ్ట్లో స్టార్ట్ అయిపోయి క్లాస్ రూమ్కి అయితే ఎంటర్ అవ్వడానికి వెళ్తున్నాము. తను ఆలోచిస్తుంది ఎటు వెళ్తున్నాను అని చెప్పి. అప్పటికి కూడా చాలా బాగుంది. అప్పుడు కూడా అడుగుతుంటే నో నేను వెళ్ళననే చెప్తుంది అనమాట. కానీ ఫైనల్గా ఎట్లో కట్ చేసి పైకి అయితే తీసుకొని వెళ్ళినాము. పైకి వెళ్ళగానే అస్సలు ఉండలేదండి. ఇట్లా క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయినాము. వెళ్ళను అని ఒకటే గొడవ, వెనకలకి వచ్చేస్తుంది ప్రతిసారి. కానీ చూస్తున్నారు కదా, ఆల్రెడీ పిల్లలందరూ వచ్చేస్తున్నారు. ఆ రోజు మేము లేట్ కమ్మస్ అని చెప్పాలి. అండ్ ఒక పర్సన్ని ష్యూర్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పర్సన్ తిను, భవి వాళ్ళ క్లాస్ టీచర్ భాగ్య అండి తిన పేరు. లిటరల్గా తన పేషెంట్స్కి టేకే బౌ అని చెప్పచ్చు. చాలా మంచిగా హ్యాండిల్ చేస్తున్నారు పిల్లల్ని అయితే. అసలు తన వాయిస్ కానీ నిజంగా లిటరల్గా అలా ఉండాలి పిల్లల దగ్గర, చాలా పేషెన్స్గా ప్రతి ఒక్కరిని ఎత్తుకోవడం, ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకోవడం, ఇలా చాలా మంచిగా చూసుకున్నారు. అండ్ తినతో పాటు ఇంకొక టీచర్ కూడా ఉన్నారు, తను కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. సో అలా ఇలా డైవర్ట్ చేసి, మెయిన్గా తను డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది పిల్లల్ని. అండ్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. తన ఇంట్లో పర్సన్స్ లాగా చూడండి ఎంత మంచిగా ఆడిస్తుందో. ఒక ఫ్రెండ్లీ నేచర్ని చూపిస్తుంది అనమాట పిల్లలకి. మా పాప ఏమో నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేసేది చూసి మమ్మీ ఇక్కడే ఉంది అని అర్థం చేసుకొని ప్రతిసారి డోర్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇంటికి వచ్చేద్దాం అని. అప్పటి వరకు కూడా కామ్ ఉండే, అరౌండ్ 10:30 వరకు కూడా కామ్ ఉండే అనమాట. తను ఆల్మోస్ట్ డైవర్ట్ చేయడానికి ట్రై చేసి సాంగ్స్ పెట్టారు. అండ్ ఈ ట్రైన్ గేమ్ ఆడించారు. అన్నీ మంచిగా గేమ్స్ కూడా ఆడిస్తుండే. దట్టు ఫస్ట్ డే కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద ప్రెజర్ చూపించలేదన్నమాట వీళ్ళు కూడా. సో మంచిగా గేమ్స్ అన్నీ ఆడిస్తుండే. కానీ మా పాప అస్సలు డైవర్ట్ అవ్వట్లేదు, రాకాసి మా పిల్ల. సో మేడం ఎత్తుకొని వెళ్ళారనమాట డైవర్ట్ చేయడానికి. సో అవ్వట్లేదు, కాసేపు మీరు లోపలికి రండి క్లాస్ రూమ్లో కానీ పిలిచారు. అంతేనండి, ఇంక అక్కడ నుంచి స్టార్ట్ చేసింది నన్ను పిలవడం ఏమో, కానీ ఇంకా లోపలికే పోనని చెప్పేసింది. కానీ మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అని తను తీసుకొని వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ టీచరు. నేను ఆడిస్తాను అని చెప్పి. సో ఈవిడ ఇన్ఛార్జ్ గారు. అసలు ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇక్కడ డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అండి. ఎంత మంచిగా మింగిల్ అవుతున్నారో, పిల్లల్ని ఎట్లా విధంగా ఆడిపించాలో అలా మంచిగా డైవర్ట్ చేసి ఆడిపిస్తూనే ఉన్నారు. హోమ్లీ ఫీలింగ్ ఇస్తున్నారు అనమాట ప్రతి ఒక్కరు. సో ఇక్కడేమో సాంగ్స్ పెట్టి ఆడిస్తున్నారు. తట్టు మా పాప ఫేవరెట్ సాంగ్ అనమాట అది, ముంబైకి రాను అనేది. ఇంట్లో ఎప్పుడు అదే అడుగుతుంటుంది, అది పెట్టండి అని చెప్పేసి. అని తినొచ్చి కేర్ టేకర్. ఈ ఆంటీ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. అండ్ ఈ మేడం గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ప్రిన్సిపల్ గారు జ్యోతి గారు అండి, నిజంగా అసలు ఎంత ఫ్రెండ్లీ నేచర్ అంటే మేడంకి ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. అసలు ప్రిన్సిపల్ అంటే ఇలా ఉండాలి అని అనిపించారు. అసలు పిల్లల్ని అయితే ప్రతి 10 minutesకి ఒకసారి వచ్చి ఎవరు ఏడుస్తున్నారా, మంచిగా ఉన్నారా లేదా, తింటున్నారా లేదా అని చూస్తూనే ఉంటారు. సో ఇది స్నాక్స్ టైం అనమాట. స్నాక్స్ పెట్టించానని ఏడ్చుకుంటూనే తింటుంది మా పాప అయితే. ఫైనల్గా ఏడ్చుకుంటూ బయటికి వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ డే వ్లాగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. పాప ఏడుస్తుంటే నాకు కూడా మస్తు బాధ అయింది. సో సెకండ్ డేది చిన్న క్లిప్స్ కూడా నేను షార్ట్ లెక్కన పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మై